హలో ఫుడీస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి పన్నీర్ బటర్ మసాలా అండి. ఈ పన్నీర్ బటర్ మసాలాని రెస్టారెంట్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకుంటారో ఇప్పుడు చేసి చూద్దాం. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి. ఐ ఆల్వేస్ లవ్ టు కుక్ దిస్ రెసిపీ. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ క్రీమ్ అండి, పన్నీర్ 250 గ్రామ్స్ తీసుకున్నాను నేను, హోమ్మేడ్ పన్నీర్ అండి అది, అండ్ 2 టమాటోస్ చాప్ చేసుకున్నాను, 2 గ్రీన్ చిల్లీస్, 2 ఆనియన్స్, లవంగా, ఇలాచీ, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, నెక్స్ట్ 2 స్పూన్స్ కారం, 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అండ్ కొత్తిమీర ఫైన్గా చాప్ చేసుకున్నాను, పుదీనా. ఇది మెల్టెడ్ బటర్ అండి, నేను చూపించినంత వేసేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోండి. కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇంతే సరిపోతుందండి, జస్ట్ ఆనియన్స్ టమాటోస్ వేపుకోవడం కోసం. సో ఇప్పుడు నేను ఆనియన్స్ యాడ్ చేశాను, 2 ఆనియన్స్ తీసుకున్నాను. మీకు ఎక్కువగా కావాలంటే కూడా ఎక్కువగా చూసి వేసుకోండి. చూడండి, ఈ ఆనియన్స్ని పచ్చివాసన పోయేంత వరకు, రా స్మెల్ ఉంటుంది కదా, ఆ స్మెల్ పోయేంత వరకు వేపుకోండి. ఆ తర్వాత టమాటోస్ కూడా యాడ్ చేసుకోండి. చూడండి, ఇది వేగిపోయాయి. నెక్స్ట్ ఇప్పుడు నేను టమాటోస్ కూడా యాడ్ చేస్తాను. ఫైన్గా చాప్ చేసుకున్నాను. టమాటోస్ కూడా తొందరగా కుక్ అవుతుంది కదా, సో అందుకోసమని టమాటోస్ కూడా యాడ్ చేసేసాను. నేను ఎప్పుడు సింపుల్ రెసిపీసే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా, తక్కువ టైంలో ఎక్కువ టేస్ట్తో మనం ప్రిపేర్ చేసుకోవచ్చని సింపుల్ రెసిపీస్ ప్రిఫర్ చేస్తాను. కానీ ఇది ఆల్ టైమ్ ఫేవరెట్ అండి. ఇప్పుడు ఈ 2 వేగిపోయాయి కదా, వీటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇమీడియట్గా మిక్సీ పట్టేస్తే మిక్సీ జార్ కూడా పాడవుతుంది. సో కొద్దిగా చల్లారాక, లేదు మనకి టైం లేదు అనుకుంటే అందులో 3 టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసుకొని, కూల్ వాటర్ ఉంటాయి కదండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు నేను ఒక 20 వరకు కాజు తీసుకున్నాను, దాన్ని కూడా ఫైన్గా పేస్ట్ చేసుకుంటాను. 2 ఎట్ ఏ టైం కలిపి చేసుకోవచ్చు, కానీ నేను రా టెక్స్చర్ వస్తుందని చెప్పేసి స్మూత్ టెక్స్చర్ కోసం నేను విడివిడిగా గ్రైండ్ చేసుకున్నాను. చూడండి, చోటా భీమ్ ఫామ్ అయింది. ఇప్పుడు కడాయి పెట్టుకుని అందులో బటర్ యాడ్ చేసుకుంటున్నాను. బటరు ఎక్కువగానే వేసేసుకోండి, నేను మెల్టెడ్ బటర్ వేసుకున్నాను, తొందరగా అవుతుంది కదా అందుకోసమని. సో ఇప్పుడు 4 లవంగాస్ యాడ్ చేసుకున్నాను. ఎక్కువగా వేయకండి, కారంగా ఉంటుంది. కొద్దిగా దాల్చిన చెక్క, నెక్స్ట్ బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసుకున్నాను. ఆ ఫ్లేవర్స్ అనేది ఈ కర్రీకి బాగా యాడ్ అవుతాయి, సో అందుకోసమని ఈ స్పైసెస్ని యాడ్ చేసుకుంటున్నానండి. మనం పాలక్ పన్నీర్ కూడా, మటర్ పన్నీర్ కూడా, మలై కోఫ్తా కూడా చేసుకోవచ్చు. ఇది పాపులర్ డిషెస్ అండి. నెక్స్ట్ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను. ఇది మాడకుండా చూసుకోండి, మాడిపోతేనో ఆ టెక్స్చర్ అనేది, ఆ టేస్ట్ అనేది ఈజీగా తెలిసిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ మాడిపోతేనో. సో నెక్స్ట్ ఇప్పుడు ఇందాక గ్రైండ్ చేసుకున్న ప్యూరీ ఉంది కదా, అది యాడ్ చేసుకుంటున్నాను. టమాటో, ఆనియన్, ఇంకా కాజు పేస్ట్ కూడాను. నెక్స్ట్ ఇప్పుడు నేను ఇమ్మీడియట్గా వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి, ఎందుకంటే ఇది త్వరగా మాడిపోతుంది. సో ఆ కాజు పేస్ట్ అనేది థికెన్గా చేస్తుంది గ్రేవీని. సో ఇమ్మీడియట్గా నేను 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. 1 గ్లాస్ వాటర్ సరిపోతుందండి నేను ప్రిపేర్ చేసే క్వాంటిటీకి. సో మీరు చూసి వేసుకోండి. చూడండి, వాటర్ యాడ్ చేసుకున్నా కూడా ఎంత థిక్గా ఉందో గ్రేవీ, ఇంకా థిక్గా అవుతుంది. ఒక్కసారి మీరు ఈ రెసిపీ ఇంట్లో ట్రై చేశారనుకోండి, ఇంకెప్పుడు రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేయరు, నేను పక్కా గ్యారంటీ ఇస్తున్నాను. ఎందుకంటే ఇది అంత టేస్టీగా, అంత యమ్మీగా ఉంటుంది. సో ఈ టమాటో, ఆనియన్ ఎప్పుడు ప్యూరీగా చేసి పెట్టుకుంటే వీటిని కర్రీ బేస్గా వేరే కర్రీస్ కూడా యూస్ చేయొచ్చు. నేను హోమ్మేడ్ పన్నీర్ తీసుకున్నానండి, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. సో ఇది
బఫెలో మిల్క్తో, కవ్ మిల్క్తో, ఏ మిల్క్తో అయినా చేసుకోవచ్చు. నేను బఫెలో మిల్క్, కవ్ మిల్క్తో రెండింటితో పన్నీర్ అనేది ప్రిపేర్ చేసుకుంటాను. అట్ ద సేమ్ టైం అందులో క్రీమ్ కూడా ఉంటుంది కదా, సో ఈ పన్నీర్ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇది మలై పన్నీర్ అండి. మీరు పన్నీర్ని స్టోర్స్ నుంచి కనుక తెచ్చుకున్నట్లయితే 2 కప్స్ ఆఫ్ హాట్ వాటర్ తీసుకొని ఆ పన్నీర్ని అందులో వేసేసేయండి క్యూబ్స్గా చేసుకొని. ఎందుకంటే ఆ పన్నీర్ని సాఫ్ట్గా చేస్తుంది. స్టోర్స్లో తెచ్చుకున్న పన్నీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న పన్నీర్కి చాలా డిఫరెన్స్గా ఉంటుంది. సో అలా చేయండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసేసుకున్నాను. లంప్స్ లేకుండా నీట్గా కలిపేసుకోండి. ఇలా ఒక 15 to 20 మినిట్స్ రెస్ట్ ఇచ్చారనుకోండి ఆ పన్నీర్ని, అది సాఫ్ట్ అండ్గా అయిపోతుంది. ఇంట్లో చేసుకున్న దానికి బయట తెచ్చిన దానికి చాలా డిఫరెంట్గా ఉంటుంది కదా. సో నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి ఈ స్టెప్ని స్కిప్ చేస్తున్నానండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ ఇప్పుడు పన్నీర్ని నేను క్యూబ్స్లా కట్ చేసుకొని డైరెక్ట్గా నేను వేయించుకోనండి. మీకు కావాలి అనుకుంటే ఫ్రై చేసుకోండి. నేను మాత్రం డైరెక్ట్గా వేసుకుంటాను. ఎందుకంటే ఆ క్రీమ్ టెక్స్చర్ అనేది నాకు బాగా తెలుస్తుంది. ఈజీగా ఇలా కూడా తినేయచ్చు ఆ పన్నీర్ని, అంత టేస్టీగా ఉంటుంది ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న పన్నీర్. నెక్స్ట్ ఇప్పుడు నేను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. చూసి వేసుకోండి సాల్ట్. నేను ఫస్ట్ క్రీమ్ చూపించాను కదండి మీకు, ఆ క్రీమ్ అంతా మనం లాస్ట్లో యాడ్ చేసుకుంటాము. కుక్ అయ్యాక ఈ కర్రీ అంతా పన్నీర్ కూడా యాడ్ చేసుకున్నాక, స్టవ్ ఆఫ్ చేసుకున్నాక అప్పుడు క్రీమ్ని యాడ్ చేసుకుంటాం. ఎందుకంటే ఇందులో వేసుకొని కుక్ చేయొద్దు, అది చాలా సాఫ్టీగా ఉంటుంది కాబట్టి టెక్స్చర్ అనేది మనకు తెలియదు. నెక్స్ట్ ఇప్పుడు నేను 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని కూడా లంప్స్ లేకుండా చక్కగా కలుపుకోండి. క్యాష్యూస్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఈ డిష్లో, ఎందుకంటే అది గ్రేవీని చాలా థిక్గా చేస్తుంది. సో దీనైతే స్కిప్ చేయకండి. ఒకవేళ క్యాష్యూస్ మీకు అవైలబుల్గా లేకుంటే బాదంని కూడా మీరు సోక్ చేసుకొని దాన్ని తొక్క తీసేసుకొని దాన్ని గ్రైండ్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. చూడండి నేను ఇప్పుడు పన్నీరు డైరెక్ట్గా యాడ్ చేసేసుకున్నాను. సో దీన్ని ఒక 5 to 10 మినిట్స్ వరకు లిడ్ వేసుకొని కుక్ చేసుకుంటాను. మనము ఈ పన్నీర్ బటర్ మసాలా రెసిపీ చేసుకునేటప్పుడు టమాటోస్ ఉంటాయి కదా అండి, టమాటోస్ మాత్రం బాగా పండిన టమాటోస్ మాత్రమే తీసుకోండి. ఈ కచ్చా పచ్చాగా ఉన్న టమాటోస్ తీసుకున్నారనుకోండి ఆ డిష్ అంతా స్పాయిల్ అయిపోతుంది. సో ఎప్పుడైనా పండిన టమాటోలు తీసుకుంటేనే దాంట్లో కొంచెం ట్యాంగ్నెస్ ఉంటుంది కాబట్టి ఆ కర్రీకి యాడ్ అవుతుంది, ఆ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. నెక్స్ట్ బటర్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అండి. ఈ రెసిపీలోకి సాల్టెడ్ బటర్ యూస్ చేయకండి, అన్సాల్టెడ్ బటర్ మాత్రమే యూస్ చేయండి. ఒకవేళ మీకు బటర్ అవైలబుల్గా లేదు అనుకుంటే మీరు ఆయిల్తో కానీ గీతో కానీ ఈ పన్నీర్ బటర్ మసాలాని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా క్రీమ్ ఉంది కదా అండి, క్రీమ్ కూడా నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న క్రీమే యూస్ చేస్తున్నాను. లేదు మీకు అవైలబుల్గా లేదు, ఇంట్లో క్రీమ్ ఉండదు అంటే హెవీ క్రీమ్ కానీ విపింగ్ క్రీమ్ కూడా దొరుకుతుంది కదా, అది కూడా మనము యాడ్ చేసుకోవచ్చు. ఈ ఫ్లేవర్స్ అన్నీ ఎన్హాన్స్ అవుతాయి ఆ కర్రీకి. ఇప్పుడు నేను డిష్ అవుట్ చేస్తున్నానండి ఈ పన్నీర్ బటర్ మసాలా రెసిపీని. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.